అమెరికా వైమానిక దళానికి చెందిన B-52 బాంబర్ విమానం సోమవారం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఎడ్వర్డ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఈ B-52 బాంబర్ విమానం కుప్పకూలింది. ఒక సాధారణ పరీక్షా మిషన్లో భాగంగానే ఈ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన వెంటనే అదుపు తప్పి కూలిపోవడంతో విమానంలో ఉన్న 8 మంది సిబ్బంది మరణించారు. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసి రావాల్సిన విమానాలను దారి మళ్లించారు. ఇది సాంప్రదాయ అణు ఆయుధాలను మోయగలదు. ప్రమాదానికి గురైన విమానం ఇటీవల ఆధునీకరించిన రాడార్ వ్యవస్థను పొందింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.